హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ కాకర్ల డైలీ బ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చి ఈవినింగ్ అయితే షూట్ చేశానండి. ముందుగా అయితే సామాన్లన్నీ తోమేసి పక్కన పెట్టేశాను. ఇల్లులు అయితే శుభ్రంగా చిమ్మేశాను. నెక్స్ట్ అయితే ఇంట్లో బాలామృతం పిండి ఉంటే దాంతో అయితే కేక్ అయితే చేద్దామని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశానండి. ముందుగా 2 కప్పుల బాలామృతం పిండికి ఒక 1/2 కప్పు చక్కెర అయితే వేసుకుంటున్నానండి. అంటే పిండిలోనే చక్కెర ఉంటుంది కాబట్టి అంత షుగర్ అయితే పట్టదు కదా, అందుకని కొంచెం అయితే నేను షుగర్ అయితే వేసుకుంటున్నాను. అందులోనే 2 ఇలాచి వేసేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసేసాను. పిల్లలకి బాలామృతం పిండి ఇస్తారు కదండి, అది ఎక్కువైతే తినరు కదా వాళ్ళు. ఇలా వేస్ట్ చేయకుండా మనం ఏదో ఒకటి చేసి పెడితే మనం తినచ్చు, చేసుకుంటే మనం కూడా తినచ్చు. ఇంట్లో పెద్ద పిల్లకాయలు ఉంటే వాళ్ళు కూడా తినచ్చు కదా. నేనైతే ఇలా వేస్ట్ చేయనండి. వేస్ట్ చేయకుండా ఇలా ఏదో ఒకటి చేస్తుంటాను. మామూలుగా అయితే ఎక్కువ కుడుములు అలాంటివి అయితే చేస్తుంటానండి. ఈసారి వెరైటీగా ఉంటుందని కేక్ అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఒకసారి అయితే చేశానండి, ఇది సెకండ్ టైం అయితే చేస్తున్నాను. కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. చాలా సింపుల్గా అయితే చేశాను, చాలా బాగుంది టేస్ట్ కూడా. పిండి వేస్ట్ చేయకుండా ఇలా చేసుకుంటే మనం కూడా హ్యాపీగా తినచ్చు కదా. ఇంకా పిండి పట్టేసి గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. అంటే కొంచెం మిక్సీలో వేస్తే మెత్తగా అవ్వద్ది కదా, అది కొంచెం బరకగా ఉంటుంది. మిక్సీలో వేస్తే పిండిలాగా అయితే అవ్వద్ది. అందులోనే కొంచెం బేకింగ్ సోడా వేసాను. మామూలుగా అయితే ఎగ్తో అయితే చేస్తానండి. ఈసారి ఎగ్ వేయకుండా నార్మల్గా పెరుగు, పాలు, కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసి చేశాను. ముందైతే పెరుగు అయితే వేసుకున్నాను. తర్వాత నెయ్యి ఉంటే నెయ్యి కూడా 2 టేబుల్ స్పూన్ అలా అయితే వేసుకున్నాను. ఇంకా 1 గ్లాస్ పాలు కూడా వేసాను. వేసుకున్నాక మంచిగా మనకు విక్స్కర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని మంచిగా బ్లెండ్ అయితే చేసేసాను. అంటే మనకు టెక్స్చర్ రావాలి కదా మంచిగా, కొంచెం జారుగా ఉంటే బాగా అయితే వస్తుంది. మంచిగా అయితే బాగా బ్లెండ్ అయితే చేసేస్తున్నాను. మొత్తం మనం వేసినవన్నీ బాగా కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా టెక్స్చర్ ఇలా అయితే ఉండాలండి. ఈ మాత్రం ఉంటే సరిపోద్ది. ఇంకా కుక్కర్ తీసుకొని ముందైతే స్టవ్ వెలిగించేసి కుక్కర్ అయితే పెట్టేశాను. ఆ లోపల అయితే హీట్ అవుతూ ఉంటుంది కదా, ఈ లోపలైతే మనం ప్రిపేర్ చేసిన బ్యాటర్ని మనం ఏదైతే కేక్ చేసుకుంటామో ఆ మౌల్లో అయితే వేసుకుందాము. ఇంకా నేనైతే ఇలా కేక్ చేద్దామని వాటిల్లో ఇవి ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేస్తున్నాను, కొంచెం హెల్తీగా ఉంటుందని చెప్పి. బాదం పప్పు, జీడిపప్పు అయితే చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేస్తున్నాను. మనం కేక్ ఆ బ్యాటర్ అయితే దేంట్లో వేస్తామో ఆ మౌల్ని అయితే కొంచెం నెయ్యి, కొంచెం గోధుమ పిండి, ఫస్ట్ నెయ్యి వేసి మంచిగా స్ప్రెడ్ చేసేసి గోధుమ పిండి ఉంటుంది కదండి దాని మీద చల్లేసామంటే ఇప్పుడు కేక్ అనేది తీసినప్పుడు కొంచెం వచ్చేస్తుంది అనమాట అతుక్కోకుండా. అందుకని గోధుమ పిండి అయితే పైన అయితే చల్లేసాను. ఇంక పక్క నుంచి అయితే మా బాబాయ్ అయితే సతాయిస్తున్నాడు, అయిపోయిందా మమ్మీ, అయిపోయిందా అమ్మ అని. ఇంక మా వాడికి అయితే ఆరాటం అనమాట. ముందు అది ఎలా ఉంది టేస్ట్ చేసేసేయాలి. పక్క నుంచి అయితే అవి కలిపెట్టడం చేస్తూ ఉన్నాడు. ఇంకా టెక్స్చర్ మొత్తం అయితే మనం ఏదైతే మనం కేక్ చేద్దామని గిన్నె తీసుకున్నామో ఆ గిన్నెలో మొత్తం అయితే వేసేసాను. మొత్తం మంచిగా ట్యాప్ చేసేద్దాం, అంటే బబుల్స్ ఏం లేకుండా మంచిగా ట్యాప్ చేసేస్తే సెట్ అయిపోద్ది.
ఇంకా పైనుంచి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేద్దాము. ఈ పిండి చిన్నపిల్లలకైతే చాలా మంచిదండి. 1 ఇయర్ పిల్లలకైతే చక్కెర లేకుండా పెట్టాలి కాబట్టి ఆ పిండిని కొంచెం జల్లెల్లో వేస్తే ఆ చక్కెర అనేది సపరేట్ అయిపోద్ది. సపరేట్ అయిపోయిన తర్వాత ఆ పిండిని అయితే 1 ఇయర్ పిల్లలకి పెట్టడం చాలా మంచిది. చక్కెర లేకుండా పెట్టడం అయితే ఇంకా మంచిది. 1 ఇయర్ లోపల పిల్లకాయలకి చక్కెర లేకుండానే కదా పెట్టాల్సింది. ఇంక నేనైతే అప్పుడైతే అలాగే చేసేదాన్ని. ఇప్పుడు మా బాబుకైతే 1 ఇయర్ అయిపోయింది కదా, చక్కెరతో అయితే పెడతాను, తింటాడు మంచిగా. ఇలా కేక్ లాగా చేసిన ప్యాన్ కేక్స్ కానీ లేదా కుడుముల్లాగా అలా చేస్తే చాలా ఇంట్రెస్ట్గా తింటారండి. అంటే 1 ఇయర్ లోపల పిల్లకాయలకి చెప్తున్నాను. వాళ్ళైతే మంచిగా చక్కెరని తీసేసి పిండి ఉంటుంది కదా, అది పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ ఉడకబెట్టి పెడితే చాలా మంచిది. ఇంకైతే నేనైతే కేక్ అయితే అయిపోయిందండి. ఇంకా చెప్పలేదు కదా, కుక్కర్లో అయితే పెట్టేశాను. 40-50 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మన కేక్ అయితే ఇలా రెడీ అయిపోద్ది. చూడండి మంచిగా అయితే పొంగింది కదా. ఇంకా మనం కత్తి ఉంటుంది కదా, కత్తి పెట్టి గుచ్చితే అంటుకోకుండా ఉంటే మన కేక్ అయితే పర్ఫెక్ట్గా అయిపోయినట్టు. ఇంకా 40 మినిట్స్ అయితే నేను లో ఫ్లేమ్లో కుక్ చేశాను. వేడి మీద అది కాలుతుందండి. అయినా ఇంకా మా బాబు అల్లరి తట్టుకోలేక అయితే దాన్ని అయితే తీసేద్దాం డిసైడ్ అయిపోయాను. ఇంకా అంటే అది పూర్తిగా ఆరిపోయినాక తీస్తే అది మొత్తం అయితే ఊడొచ్చేస్తుంది. నాకైతే కొంచెం కట్ అయింది. తర్వాత ఎలాగోలా దాన్ని సెట్ చేసి కేక్ లాగా అయితే కట్ చేసేసాను. చూడండి చాలా వేడిగా ఉంది. కొంచెం కూల్ అయితే ఇంకా బాగుండేది. వేడిగా ఉంది. అలాగే అయితే టేస్ట్ చేశాను. కేక్ అయితే పర్ఫెక్ట్గా ఉంది, చాలా బాగా వచ్చింది. ఇంకా చూసారు కదా, ఇలా ముక్కలైతే చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.